హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఉన్న కొండవీడి ఫోర్ట్ వెళ్తున్నాను. మీకు ఏ విధంగా ఉందో గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు అయితే ఎడ్లపాడు వచ్చేసి ఎడ్లపాడు మసీద్ అనేది ఊరి మధ్యలో కట్టబడి ఉంది కాబట్టి మీకు వెళ్ళే రూట్ లోనే ఉంది. మనం ఊరు అయితే దాటేసాము, కొండ మీదకి ఎక్కుతున్నాం. అంటే ఇది ఘాట్ రూట్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ దాకా ఘాట్ రూట్ ఉంటుంది. ఘాట్ రూట్ ఎంట్రన్స్ ఇదిగో. ఇక్కడ మీరు టోకెన్ తీసుకోవాల్సి, ఇక్కడ ఈ కౌంటర్లోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. పర్ పర్సన్కి 20 రూపీస్. వెహికల్కి అయితే, మోటార్ వెహికల్కి అయితే 20 రూపీస్ తీసుకుంటారు. అలాగే పెద్ద వెహికల్స్కి అయితే 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట. వెళ్ళేటప్పుడు అవి చూసుకొని వెళ్ళండి. అక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత మనకు ఇలా అనేది ఘాట్ రూట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నల్లపనేని చిల్డ్రన్ పార్క్ అనేది కూడా ఉంది. అది పైకి వెళ్ళిన తర్వాత ఉండదండి. మీరు ఒకవేళ దాన్ని చిల్డ్రన్ పార్క్ని విజిట్ చేయాలనుకుంటే మీరు కిందే ఈ రూట్లోనే మీరు వెళ్ళి లోపలికి వెళ్తే మీకు ఆ పార్క్ అనేది కనబడుతుంది. పిల్లలకి అయితే అది చాలా బాగుంటుంది. అంటే నేను వీడియో చేయలేదు, అటు వెళ్ళలేదు. ఇది లెంత్ టైం ఈవినింగ్ అయింది అప్పటికి నేను వెళ్ళేసరికి. ఇప్పుడు ఘాట్ రోడ్డు ఆల్మోస్ట్ మధ్యలోకి వచ్చేసాము. ఇదైతే పూర్తిగా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇక్కడ కార్స్ వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ ఇవన్నీ పార్క్ చేసుకొని ఫ్రీ అప్ చేసుకోవడానికి కొంచెం ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా ఘాట్ రూట్ చెప్పాను కదా, 3-4 కిలోమీటర్స్ ఉంటుందని. ఈ ఘాట్ రోడ్ మొత్తం 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 2-3 కిలోమీటర్స్ మీకు ఎక్స్ప్లోర్ చేసి వీడియో చూపిస్తాను, చూడండి. మొత్తం వీడియో తీశాను. కొండ పైకి వెళ్ళే వరకు వీడియో అయితే తీశాను. బోర్డ్స్ పెట్టున్నారు చూడండి అక్కడక్కడ. అంటే కొంచెం అక్కడక్కడ మీకు కొండ బ్రేక్ అయి ఉంటుంది. అందువల్ల అవి బోర్డ్స్ అలర్ట్ బోర్డ్స్ అయితే పెట్టారు. అవి చూసుకుంటా వెళ్ళండి. నేను మధ్యలో ఆపేసి మీకు ఇక్కడ వ్యూ బాగుందని వ్యూ చూపిద్దామని ఇక్కడ ఆగాను అనమాట. అలానే ఇది మొత్తం కింద మనం ఇప్పటి వరకు పైకి వచ్చేసాము. ఆ వ్యూ మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ కొండపైకి వచ్చేసాను. కొండపైకి వచ్చేసి ఇక్కడ వ్యూ అయితే చూపిస్తున్నాను, చూడండి. వ్యూ అయితే బాగుంది. మీకు ఎంట్రన్స్లో ఇక్కడ ఈ విధంగా అయితే వెల్కమ్ బోర్డు ఉంటుంది. ఇక్కడ వెల్కమ్ బోర్డు ఆర్కిటెక్చర్ బాగుంది, చూడండి. ఇక్కడ కావాల్సిన వాళ్ళు సెల్ఫీస్ ఫొటోస్ దిగుతా ఉన్నారు. వెయిట్ చేస్తా. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ అయితే డౌన్ ఉంటుంది. ఆ డౌన్ వెళ్ళిన తర్వాత మనం లోపలికి అయితే చూడొచ్చు. ఆర్కిటెక్చర్స్ అవి మొత్తం ఉంటాయి. అవి ఏ విధంగా ఉన్నాయని మీకు చూపిస్తాను. కొండపైకి అయితే వచ్చేసాను. 200 మీటర్స్ కిందకు వస్తే డౌన్ అయితే మీకు ఇక్కడ మనం మిగతాదంతా చూపిస్తాను. చూడండి, వచ్చేసాను. అక్కడ ఇందాక చెప్పినట్టు పార్కింగ్ అక్కడైనా చేసుకోవచ్చు. అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాకి కొంత ప్లేస్ అయితే అంతకుముందు ఇది కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఈ మధ్య పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారని విన్నాను. నేను చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలానే బైక్స్, వెహికల్స్ ఇటువైపు రైట్ సైడ్ అయితే మీరు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంచారు, చూపిస్తాను. అది కూడా అక్కడ పార్కింగ్ చేసుకొని మీరు విజిట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా ప్లేసెస్ అవన్నీ. ఇక్కడ చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్, ఇక్కడ పార్కింగ్ ఏరియా, ఐస్ క్రీమ్స్, ఫుడ్ కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే వాటర్ ఎక్కువ అవైలబుల్ ఉండదు, కింద నుంచే తెచ్చుకోవాలి. మిగతావి ఫుడ్స్ అంటారా, టైంపాస్కి స్నాక్స్ అలాంటివి ఇక్కడే దొరుకుతాయి కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ హార్స్ ఉంది, చూడండి. అంటే ఇవి ఏం పెట్టలేదు, ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇవి ఇక్కడ నుంచే వచ్చేసి మీకు అంటే కొండపైకి వెళ్ళే దారి అన్నమాట. ఇది మొత్తం మట్టి రోడ్లతోనే ఉంటుంది. ట్రెక్కింగ్ టైప్లా ఉంటుంది. ఇదేమో చిల్డ్రన్ పార్క్. ఇందాక చెప్పినట్టు మీకు ఆ చిల్డ్రన్ పార్క్ వేరు, ఇక్కడ వచ్చేసి ఇది వేరు. అది కొంచెం ఇంకా బాగుంటుంది. నేను అటువైపు అయితే వెళ్ళలేదు, లేట్ అవుతుందని. ఈ చిల్డ్రన్ పార్కు ఏమో వాళ్ళైతే అక్కడ ఎవరు లేరు మేనేజ్మెంట్, అందుకే ఓపెన్ చేసలేదనుకుంటా, ఎవరు లేరు. ఇదైతే చిల్డ్రన్ పార్కు. పిల్లలతో వస్తే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే చిల్డ్రన్ పార్క్ అవన్నీ చూసుకొని మీరు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ వెహికల్ కూడా ఉంది ట్రెక్కింగ్ చేయడానికి. దీనికి కూడా ప్రైజ్ ఉంటుంది అన్నమాట.
ఇవాళైతే ఇవి చెప్పాను కదా ఎవరు లేరు అని, అదైతే అందుబాటులో లేదనుకుంటా ఈరోజు. ఇదైతే ఫుడ్ సెక్షను, ఇక్కడ స్నాక్స్ అలాంటివి చిన్నపిల్లలకి వాటర్ అవన్నీ అక్కడ దొరుకుతాయి. ఇదైతే ట్రెక్కింగ్ అంటే రూటు లైట్గా ట్రెక్కింగ్ లాగే ఉంటుంది, కానీ అంత హార్డ్ ఉండదు. మీరైతే ఎవరైనా సింపుల్గా వెళ్ళొచ్చు, చిన్నపిల్లలు కూడా ఇబ్బంది ఏమి లేకుండా వెళ్ళొచ్చు. కాకపోతే పైకి వెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళు ఎక్కలేరు అనమాట, అది చాలా హైట్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మీకు ఇక్కడ నుంచి అయితే ప్లేసెస్ చూడాల్సిన విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇవైతే ఇదేదో ఎవరంటే యోగి వేమన స్ట్రక్చర్ అది ఆల్మోస్ట్ బ్రోక్ చేస్తున్నారు, మొత్తం ఎరగొట్టేసి ఉంటారు కదా మనలాంటి వాళ్ళు. ఇవి మొత్తం అదైతే లోపలికైతే ఈ ఆర్కిటెక్చర్స్ చాలా చీకటిగా ఉంది, ఎందుకులే అని నేను తిరిగి వెనక్కి వచ్చేసాను. చాలా చీకటిగా ఉంది, లోపలికైతే వెళ్ళకండి, వద్దు. ఇటైతే మళ్ళీ ట్రెక్కింగ్ ఏరియా అనమాట. చాలా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది. అంటే తక్కువ లెంత్ ఉంటుంది, చాలా కొండలపైకి వెళ్ళాలి కొంచెం అలా ఆ టైపు ట్రెక్కింగ్ టైప్లో ఉండి బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తం మట్టి రోడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం ఎంప్లాయీస్కి. ఇక్కడ బుర్జ్ అని దాని వ్యూ ఉంటుంది, చుక్కలకొండ బుర్జ్ అని, కొండవీడు చిహ్నం దాని యొక్క వ్యూ బోర్డు అది. అక్కడ చూసుకొని వెళ్ళండి, అటువైపు వెళ్తే అది ఆ బోర్డు ఉంటుంది. బోర్డ్స్ ఉంటాయి మీకు ఎక్కడెక్కడ, ఆ బోర్డ్స్ చూసుకుంటా మీరు ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది మస్జిద్ అనమాట. అప్పటి రాజు ఉంటారు కదా, ఇక్కడ ఏదైతే పరిపాలించారో ఆ రెడ్డి రాజుల యొక్క సైనికులు, ముస్లిమ్స్ వాళ్ళు అందరూ ఉంటారు, ముస్లిమ్స్ అనే కాదు, వాళ్ళ కోసం ఇది మస్జిద్ కట్టించారు అక్కడ అని చెప్పారు అక్కడ వాళ్ళు. ఇది మస్జిద్ ఆర్కిటెక్చర్. ఇటువైపు టెంపుల్ కూడా ఉంటుంది, టెంపుల్ కూడా చూపిస్తాను చూడండి. ఇటువైపు ఉన్నదేమో టెంపుల్, అక్కడ టెంపుల్, ఇక్కడ మస్జిద్, ఈ రెండు ఉన్నాయి. ఇంకా పైకి ఎక్కుతున్నారు చూడండి, ఇంకా పైకి వెళ్ళాలన్నమాట మేము కూడా. వీళ్ళు కూడా మనతో వచ్చిన వాళ్ళే, మనలాగా చూడడానికి వచ్చిన ఆడియన్స్ అనమాట. ఆడియన్స్ అంటారు కూడా. చూసుకోండి, కోతులు అవి ఉంటాయి, మీ దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుంటాయి. తినడానికి ఏమైనా మీరు తెచ్చుకున్నవి కూడా అక్కడ మీరు తెచ్చిన వెహికల్లోనో కార్లోనో సేఫ్టీగా పెట్టుకొని మీరు ఇటు వైపు అయితే వచ్చేయండి. ఇక్కడ నుంచి వ్యూ ప్లేస్ అయితే చాలా బాగుండదని చెప్పారు, అందుకే ఇంత కష్టపడి ఎక్కాను అనమాట. ఎక్కి వ్యూ ప్లేస్ అయితే చూడండి, బాగుంది చెప్పినట్టే. ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు, అది మనమే అనమాట. ఫొటోస్ అయితే దిగుతున్నారు అలా, ఆ విధంగా అయితే వ్యూ బాగుంది కాబట్టి అందరికీ కొంచెం కష్టం ఉన్నా అందరూ ఎక్కి ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ నుంచి అయితే మీకు కొండవీడు హిస్టరీ అంటారు కదా, అది ఒక్కొక్క బోర్డు వైజ్గా డిస్ప్లే చేస్తున్నారు, ఒక్కొక్క బోర్డుగా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే అన్ని బోర్డ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒక 20 బోర్డ్స్ దాకా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిద్దామని ఈ బోర్డ్స్ కూడా వీడియో చేశాను. వీడియో మీకు కనుక నచ్చినట్టయితే మీకు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో అనేది ప్లాన్ చేసుకొని వస్తారు. ఆ వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అనమాట. సపోర్ట్ చేయండి, నాది కొత్త ఛానల్. నేనైతే వీడియోని లైక్ చేస్తే మీరు కొంచెం మీ సపోర్ట్ కనుక ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. కోతులు ఉంటాయని చెప్పాను కదా, ఉంటాయి, ఎక్కువగానే ఉంటాయి. మాకు ఇంకా కనిపించలేదు, లోపలైతే ఇంకా మీకు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటే అవి సేఫ్టీగా ఉంచుకోండి. ఇదైతే ఇంకో ట్రెక్కింగ్ వే అనమాట, అటువైపు వెళ్తే వేరే రూట్ ఉంటుంది. అటువైపు అయితే నేను వెళ్ళలేదు, ఇటువైపు వస్తున్నాను. చూడండి వే చూడండి, చాలా భయంకరంగా ఉంటుంది, పెద్దవాళ్ళు అయితే వెళ్ళలేరు. ఈ విధంగా అయితే కష్టపడి ఎక్కుతున్నాం అనమాట. ప్లేసెస్ ఉన్నాయని చెప్పారు, చూస్తున్నారు అక్కడ చాలామంది ఉన్నారు. చూద్దాము, ప్లేసు వ్యూ పాయింట్స్ బాగుంటాయని కష్టపడి ఎక్కుతున్నాను. ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది చూడండి. ఇప్పుడు ఎక్కేసి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. నేను ఎక్కిన దగ్గర నుంచి వ్యూ ఏ విధంగా ఉందో మొత్తం మనం చూసిన ప్లేస్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు దాకా నడిచాం కదా, ఆ ప్లేస్ మొత్తం ఇక్కడ నుంచి కనబడిద్ది, ఆ ఏరియా మొత్తం.
అదనమాట ఈ వ్యూ. ఇది మొత్తం నేను ఇప్పుడు మనం ఎక్కింది వ్యూ చేసి వచ్చింది మొత్తం మనం వ్యూ చేసా మొత్తం తిరిగి వచ్చేసామన్నమాట. తిరిగి వచ్చేసి ఇది లాస్ట్ కొండ పైకి ఎక్కాలని చెప్పాను కదా, ఆవే ఇది చాలా పైకి ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది. అయితే ఫొటోస్ దిగడానికే వచ్చినట్టున్నారు. మళ్ళంటే బ్రో ఎవరో వ్యూ ఛానల్ కోసం వచ్చినట్టున్నాడు, వీడియో తీసుకుంటా ఉన్నాడు. ఫొటోస్ దిగడానికి అయితే వద్దండి, పైకి అయితే ఎక్కొద్దని చెప్తాను. మీరు ప్లేస్ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు చెప్తున్నానో నేను. చూడండి, ఇదైతే వే అనమాట, అంటే పట్టుకొని ఎక్కాలి. అందుకే వీడియో అయితే క్లియర్గా క్లారిటీగా ప్లేసెస్ చూపించలేకపోయాను ఎక్కుతున్నప్పుడు. ఇక్కడ నుంచి అయితే మీరు ఎక్కాలని చెప్పాను కదా, ఇదే ఎక్కేది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకు ఈ మొత్తం చాలా హైట్ ఉంటుంది. అక్కడైతే ఏదో బావులు ఉన్నాయి, అవి అక్కడ నుంచి వాటర్ యూజ్ చేసుకునే వాళ్ళు అప్పుడున్న రాజులు, ఇక్కడున్న సైన్యం మొత్తం అని చెప్పారు పెద్దవాళ్ళు. ఈ విధంగా చాలామంది లేడీస్ ఎక్కుతూనే ఉన్నారు. చెప్పిన పెద్దవాళ్ళు అయితే అసలు వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ కొండపై నుంచి. ఇదన్నమాట కొండవీడు. చాలా మంది ఉన్నారు పైన, చాలా మంది ఎక్కేశారు. నేనైతే ఎక్కలేదు, నీకు చూపిద్దామని ఇంత దూరం వచ్చేసాను. వీళ్ళందరూ ఇక్కడే ఆగిపోయారు నాలాగే ఎక్కలేక. మిగతా వాళ్ళు ఫొటోస్ కోసమే దిగుతున్నట్టుంది, అంత పైకి ఎక్కినట్టుంది. ఫొటోస్కి అయితే అంత పైకి ఎక్కాల్సిన అవసరం లేదు. ఇది నా సజెషన్ మాత్రమే. ఎక్కాలనుకున్న వాళ్ళు ఎక్కేసి మీరు వ్యూ పాయింట్స్ అయితే చూసుకోండి. అక్కడైతే డేంజర్ ఏరియా అని నేను నా సజెషన్ వీడియో చూశాను కాబట్టి క్లియర్గా నేను చెప్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి ప్లేసెస్ ఇంకా మా ఛానల్లో మీకు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మా ఛానల్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, వాళ్ళు వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలాంటివి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి ఎక్స్ప్లోర్ చేసి, ఇదైతే నేను నా ఛానల్ అనేది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. డెవలప్ అయిన తర్వాత ఇంకా వాయిస్ క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ప్లేసెస్ విజిట్ చేసి మీకు వర్తి అనిపించేలా ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.